శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి గురించి నర మానవుడికి కూడా తెలియని ముఖ్యమైన సీక్రెట్ ని తెలుసుకోండి. ఈ వీడియో మీకోసమే. జాగ్రత్తగా ఒంటరిగా మాత్రమే చూడండి, ఎందుకంటే మీ యొక్క బలం బలహీనత ఎవ్వరికీ తెలియకూడదు. మీ గురించిన ఈ రహస్యం అస్సలు ఎవరికీ తెలియకూడదు. ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ఇకపోతే ఈ రాశి వారి జాతకుల గురించి మనం తెలుసుకోవాలి అంటే గనక నర మానవుడికి కూడా తెలియని ముఖ్యమైన సీక్రెట్స్ గురించి తెలుసుకునే ముందుగా మనం ఈ రాశి జాతకుల గురించి మరింత ఇన్ఫర్మేషన్ ని ఇప్పుడు తెలుసుకుందాము. తులారాశి వారి జీవితం ఇక నుంచి చాలా బాగుంటుంది. అలాగే ఈ రాశి వారిపై శని గ్రహ ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. శనీశ్వరుడి సంచారం కారణంగా అశుభ ఫలితాలు మాత్రమే కాకుండా శుభ ఫలితాలు కూడా పొందుకోబోతున్నారు. అనేక పనుల్లో విజయాలు సైతం సాధిస్తారు. ఈ రాశి జాతకులు వారు ఎంచుకున్న పనుల వల్ల శారీరకంగా బలహీనంగా ఉంటారంటూ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. కాస్త ఖర్చులు పెరిగి మానసికంగా ఒత్తిడి ఉంటుందని చెప్తున్నారు. పని విషయంలో చాలా ఒత్తిడికి లోనయ్యే అవకాశం తులారాశికి ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇంట్లో కార్యక్రమాలు కూడా జరిగే అవకాశాలున్నాయి. అలాగే ఈ రాశి జాతకులకు వైవాహిక జీవితంలో అద్భుతవంతమైన సమయంగా కనిపిస్తుంది. అలాగే ఈ రాశి జాతకులకు వ్యాపారం పుంజుకునేటటువంటి అవకాశం ఉంది. అనుకున్న ప్రణాళికలు అన్నింటినీ విజయవంతంగా చేస్తారు. గణనీయంగా ఆదాయాన్ని కూడా పొందుతూ ఉంటారు. కానీ ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రాశి వారు. ఈ యొక్క సమాచారం జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. విద్యార్థుల విషయానికి వస్తే గనక విద్యాపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటుగా ఆందోళనకు గురవుతూ ఉంటారు. తులారాశి జాతకులు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసరమైన కష్టాలు కూడా చూడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రాశి వారి జాతకులు ఎటువంటి అప్పులు కూడా తీసుకోకుండా ఉంటే గనక చాలా మంచిది. అలాగే ఈ రాశి గల వ్యక్తులు కోర్టులో ఉన్న కేసుల్లో చూస్తే గనక ఖచ్చితంగా విజయాన్ని అయితే పొందుకోబోతూ ఉన్నారు. తులారాశి వారి జీవితం ఇక నుంచి చాలా బాగుంటుంది. న్యాయపరమైన కొన్ని చిక్కులు అనేవి తొలగిపోతాయి. విరోధులను ఓడించి విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇకపోతే వివాహేతర సంబంధాల విషయంలో మరింతగా జాగ్రత్తగా ఉంటే అది మీకే మంచిది. ఈ సమయం మీకు అస్సలు అనుకూలంగా ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా గోచరిస్తూ ఉంది. జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపార సమస్యలు కూడా మీకు కాస్తంత చిరాకు తెప్పిస్తాయి. ఇకపోతే ఈ రాశి వారి జీవితంలో కుటుంబ కలహాల్లో కొంత మేరకు తగ్గి జీవిత భారం భాగస్వామితో సంతోషకరమైనటువంటి లైఫ్ ని గడుపుతారు. ఇక వ్యాపార సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. సమస్యల పరిష్కారంలో ముందడుగు వేస్తారు. కుటుంబ కలహాలు కొంత మేరకు తగ్గి జీవిత భాగస్వామితో సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇక వ్యాపార సమస్యలు కూడా ఈ రాశి జాతకులకు తగ్గుముఖం పడతాయి. సమస్యల పరిష్కారంలో ముందడుగు వేయడం జరుగుతుంది. ఈ రాశి జాతకులకు కొన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. డబ్బు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. జీవితంలోకి కొత్త వ్యక్తులు రావడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి. ఇది మీకే మంచిది. అలాగే కాస్త సమస్యల నుంచి రిలీఫ్ అనేది దొరుకుతుంది. కొత్త పరిచయాలు అయితే ఏర్పడబోతూ ఉన్నాయి. సుదూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా బాగా కనిపిస్తూ ఉన్నది. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే గనక
స్టూడెంట్స్ కు మంచి మెరుగైన విద్యా ఫలితాలు అందబోతున్నాయి. మీరు రెడీగా ఉండండి. ఈ రాశి జాతకులకు కొన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కావున మీరు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే డబ్బు నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. జీవితంలో కొత్త వ్యక్తులు రావడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో మీరు కూడా చాలా అలర్ట్ గా ఉండడం మీకే మంచిది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సుదూర ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది. కావున విద్యార్థులకు చాలా వరకు కూడాను ఫలప్రదమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే వైవాహిక జీవితం విషయానికి వస్తే సంతోషంగా గడుపుతారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉండబోతుంది. సంతోషంతో నిండిపోతుంది. వృత్తి వ్యాపార పరమైన ఒత్తిడులు తగ్గిపోతాయి. మతపరమైన కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొంటారు. అలాగే ఈ రాశి జాతకులు మంచి ఆర్థిక స్థితిగతులు పొందుతారు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అనారోగ్య సమస్యల నుంచి రిలీఫ్ అనేది కలుగుతుంది. బంధుమిత్రులతో చాలా సంతోషంగా హ్యాపీగా ఉండబోతూ ఉన్నారు. సమస్యల పరిష్కారంలో ముందడుగు వేయడం జరుగుతుంది. ఈ రాశి జాతకులకు కొన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. డబ్బు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. కుటుంబంలోనూ ఎంతో ప్రసన్నత అనేది కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కూడా అంతా చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఆర్థిక పరంగా ఆకస్మిక ధన లాభం అయితే పొందుకోబోతున్నారు. ఇక వివాహం చేసుకోవాలి అనుకుంటున్న తులారాశి జాతకులు మీకు చాలా వరకు కూడాను మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది. వివాహం చేసుకుంటే సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు అన్నమాట. ఆరోగ్యపరంగా చూస్తే గనక ఈ రాశి జాతకులకు కాస్త ఇబ్బందికర యోగం కనిపిస్తుంది. చంద్రుడు శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యల బారిన పడతారు. ఖచ్చితంగా మీకు ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతుంది. ఇకపోతే వైవాహిక జీవితం విషయానికి వస్తే సంతోషంగా గడుపుతారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉండబోతుంది. సంతోషంతో నిండిపోతుంది. ఆర్థిక పరంగా ఆకస్మిక ధన లాభం అయితే పొందుకోబోతున్నారు. ఇకపోతే మనము తులారాశి వారి జాతకులకు సంబంధించిన నర మానవుడికి కూడా తెలియనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సీక్రెట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు రెండు రకాల మనస్తత్వం కలిగి ఉంటారు. ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే లోపల ఒకలాగా ఉంటారు, కానీ బయటికి ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు ఏ పని కూడాను ఎవ్వరికీ తెలియనివ్వరు, అంటే ఎవరికి అస్సలు చెప్పరు. వీరిని ఎవరైనా అంత సీక్రెట్స్ గా ఏం చేస్తున్నావు అని అడిగితే గనక వీరి నుంచి వచ్చే కామన్ సమాధానం ఏమిటి అంటే గనక నేనా ఆ దేవుడికే చెప్పను, నీకేంటి చెప్పేది అని అంటూ ఉంటారు. అలాగే వీరు ఏమిటంటే గనక ఈ యొక్క సమయంలో పెద్ద మొత్తంలో డబ్బుని కూడబెడతారు. ఈ విషయాన్ని కనీసం ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా తెలియనివ్వకుండా చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. ఈ రాశిలో కొంతమంది చెడ్డ పనులు కూడా చేస్తూ ఉంటారు. చెడు బుద్ధిని కలిగి ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎక్కడా కూడా దొరికిపోకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే తులారాశి జాతకులు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్లినా కూడా ఎవరికి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ని అస్సలు ఇవ్వరు. అలాగే ఈ రాశి వారు ఏ పని కూడాను ఎవ్వరికి తెలియనివ్వరు, అంటే ఎవరికి అస్సలు చెప్పరు. అలాగే ఈ రాశిలోని కొంతమంది వ్యక్తులు మాత్రం వివిధ రకాల మహిళలతో అక్రమ సంబంధాలు కలిగి ఉంటారు. ఇలాంటి విషయాలు కనీసం ఇంట్లో వారితో కాదు కదా, ఫ్రెండ్స్ తో కూడా అస్సలు షేర్ చేసుకోరు. ఈ రాశి జాతకులు ఎవ్వరికీ తెలియకుండా ఇలా చాలా సీక్రెట్స్ ని వారిలోనే దాచుకుంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, తులారాశికి సంబంధించిన నర మానవుడికి కూడా తెలియనటువంటి ముఖ్యమైన సీక్రెట్స్ తో పాటుగా వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకున్నారు కదా. తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులు, ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా సరే తులారాశి జాతకులు ఉంటే గనక ఈ వీడియోని వారికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.